సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి స్లీపింగ్ పొజిషన్ అనేది తెలుసు అండ్ సిట్టింగ్ పొజిషన్ తెలుసు, కూర్చొని లేవడం అండ్ పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా నేను పొజిషన్స్ గురించి చెప్పాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది పడుకొని లేచేటప్పుడు ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. సో పడుకొని లేచేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించే ఈరోజు టాపిక్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మ్యాక్సిమం స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉంటుందంటే, చాలామంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్కి పడుకున్నాక మీరు దిగాలి అని అంటే, మంచం ఒకవేళ రైట్ సైడ్కి ఎండింగ్ ఉందనుకోండి, మీరు దిగాలి అని అంటే లెఫ్ట్ నుంచే స్ట్రైట్గా లేస్తారు, లేదంటే స్ట్రైట్గా మళ్ళీ లేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు లెఫ్ట్ సైడ్ పడుకున్న వాళ్ళు అలా రౌండ్గా తిరగండి, రైట్ సైడ్కి తిరగండి. సో లెఫ్ట్ సైడ్కి మీకు ఎండింగ్ మంచం అనేది లెఫ్ట్ సైడ్కి దిగేది ఉంటే లెఫ్ట్ నుంచే మీరు సరిగా దిగొచ్చు. నేను ఇది స్లీపింగ్ పొజిషన్ అండ్ దిగేటప్పుడు అంటే లేచేటప్పుడు ఎలాంటి జాగ్రత్త అనేది ప్రాక్టికల్గా కూడా మీకు వీడియో అనేది ఉంది నా ఛానల్లో. అది వీలైతే నేను ఎండ్ కార్డ్లో పెడతాను. సో బెడ్ మీద పడుకొని లేచేటప్పటికి యాంగిల్ చెప్పానమాట. సో మనము లెఫ్ట్ సైడ్కి ఉంటే లెఫ్ట్ సైడ్కి మీరు అలా దిగొచ్చు, లేదంటే చాలామంది స్ట్రైట్గా మళ్ళీ ఇలా లేస్తూ ఉంటారు, లేచి దిగుతారనమాట. సో అలా దిగడం వల్ల మీ బరువు అంతా కూడా పొట్ట మీద పడి సర్విక్స్ అనేది వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో 8వ నెలలోనే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మన బరువు అంతా కూడా పడుతుంది. ఇది ఎప్పుడు చేయాలంటే 9వ నెల పడ్డాక ఒక 15 రోజుల తర్వాత మీరు ఇలా చేస్తే ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అయ్యి సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవుతుంది. కానీ మీరు స్టార్టింగ్ నుంచే ఇలా చేశారనుకోండి, సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పడుకొని లేచే పొజిషన్ అనేది తెలుసుకోవాలి. సో లెఫ్ట్కి పడుకుంటే లెఫ్ట్ నుంచి ఎండింగ్ ఉంటే మంచానికి లెఫ్ట్కి అలా దిగిపోండి, స్ట్రైట్గా మళ్ళీ లేవద్దు. సో పడుకొని లేచి దిగడం కాకుండా స్ట్రైట్గా అలా లెఫ్ట్ నుంచే దిగడం మంచిది. అండ్ రైట్కి మీకు ఎడ్జ్ ఉంటే కాట్ది లెఫ్ట్ నుంచి రైట్కి స్ట్రైట్గా మళ్ళాలన్నమాట. మామూలుగా ఇట్లా రౌండ్గా మళ్ళీ తర్వాత మీరు దిగడం మంచిదన్నమాట. సో ఇలా దిగితేనే మీకు సర్విక్స్ మీద ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. స్ట్రైట్గా ఎప్పుడు లేవాలంటే 9వ నెల పడ్డ తర్వాత, ఇంకా మనకు డెలివరీ అయినా పర్వాలేదు, డాక్టర్ ఎక్సర్సైజులు చేయండి, సర్విక్స్ ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం మీరు స్ట్రైట్గా లేవచ్చు. సో ఇది ఒక ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి. అండ్ లేచేటప్పుడు కూడా పిల్లోస్ అనేవన్నీ కూడా కొంచెం మీకు ఇబ్బంది పడకుండా కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకుంటూ కూడా మీరు లేవచ్చు. సో ఇలా బేబీకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా మీ బరువు బేబీ మీద పడకుండా చూసుకోవాలనేసే ఈ వీడియో ఉద్దేశం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.